ఇప్పుడు సేవకుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుగారితో. ఇప్పుడు సేవకుడు రాజుగారితో మాట్లాడినప్పుడు మరలా తిరిగి జవాబు ఇవ్వాల్సింది ఎవరు? కానీ విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, విడ్డూరం ఏంటంటే, పక్కనే ఇంకొకడు ఉన్నాడు, రాజుగారి అసిస్టెంట్. ఏ విషయాన్ని కూడా రాజుగారిని మాట్లాడినవాడు. అయ్యగారు మీ పక్షాన్ని నేను మాట్లాడతాను నాగండి అని ప్రతి దాంట్లో దూరతాడు. కొంతమంది ఉంటారు, వీళ్ళు ఉండమన్న చోట మాట్లాడేంటండి. ఇంతకు మీది తెలంగాణ, ఆంధ్రానా? అబ్బో చాలా గట్టిగా చెబుతున్నారు. హల్లెలూయా. మేము చిన్నప్పుడు గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగాం, గుంటూరు జిల్లాలో. అక్కడ సహజంగా ఒక సామెత ఉంటుంది. సామెతలు తెలుసుగా, అప్పుడప్పుడు కొన్ని వాడతారు. పొయ్యిలో పెడితే పొంతలో తేల్తాడరా వీడు అంటారు. ఎక్కడ పెడితే అసలు ఎందుకు మీకు అర్థమైందా? పొయ్యి అంటే అర్థమైందిలేండి. పొంత అంటే తెలుసా? పొయ్యి పక్కనే పెడతారు కదా నీళ్లు కాసేది, దాన్ని ఏమంటారు? అదేలేండి, కొండే కానీ నీళ్లు పోతే కొండ, నీళ్లు కాస్తే పొంత. అర్థమవుతుంది? దాని పరిస్థితిని బట్టి దాని పేర్లు మారతాయి. ఒకడిని పొయ్యిలో పెడితే పొయ్యిలో ఉండడం. చెప్పండి. అరే బాబు నీ పనిది కాదురా అంటే కొంతమంది ఉంటారు చూడండి. అదే ఆ మధ్య ఒక రాత్రి అంట, ఎందుకో మిమ్మల్ని చూస్తే కొంచెం వాక్యం అట్లా పక్కన పెట్టి 2-3 మాటలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్గా ఉంటారు మీరు. ఏందో మీ సొమ్మంతా ఎవరు ఎత్తుకుపోయినట్టు, మిగిలిన దానికోసం కాసుకొని ఉన్నట్టు. మేము ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యామో లేదో నాయన, మా ఆలస్యానికి కారణం అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ధాన్యం ఆరబోసారు. ఇంకెక్కడ ఇటు ఎదురు వస్తుంటే మేము ఇక్కడ ఆగాల్సి వస్తాం. ఈ ఆలస్యంతో ఇంత ఆలస్యం అయింది. లేకపోతే అయ్యగారి పెందలకాడ రమ్మన్నారు, పెందలకాడ వద్దామని బయలుదేరాం. గడ్డికొక్కళ్ళు చెప్పండి. ఒకరోజు రాత్రి కుక్క లేదంట. రోజు మురిగే కుక్క లేకపోయేసరికి దాని డ్యూటీ నేను తీసుకుంటానని గాడి తీసుకుందంట. విషయం అర్థమవుతుందండి? కుక్క పెత్తనం గాడి తీసుకుంటే ఏమవుద్ది? మాట్లాడరేంటండి? కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరు ఏది మాట్లాడాలో అది మాట్లాడితే దీవెనకరంగా ఉంటుంది. కొంతమంది ఉంటారు ప్రతి దాంట్లో ఏలు పెడతారు, ప్రతి దాంట్లో దూరతా ఉంటారు. ఏమవుద్దండి? కొన్ని కుక్కలు ఉంటాయి, ప్రతి ఇంట్లోకి వెళ్ళి అన్నిట్లో మూతి పెడతాయి. దీంట్లో పెట్టి దాంట్లో పెట్టి కొన్నిట్లో మూతి పెట్టినా వచ్చేస్తుంది, కానీ కొన్ని ఊరుకోవు కదా. మూతి పెట్టగానే ఏమవుద్ది? తగులుకుంటాయి. ఇది తగులుకున్న దగ్గర నుంచి ఇది వెళ్ళి ఏం చేస్తుంది? ఆ గోడ కొట్టుకొని, ఈ గోడ కొట్టుకొని, ఈ గోడ కొట్టుకొని, ఆ గోడ కొట్టుకొని కదా. ఇప్పుడు దైవజనుడు వచ్చి రాజుగారితో మాట్లాడుతున్నాడు. వెంటనే విషయాన్ని మనమైతే వెంటనే ఏం చేస్తాం? రూపాయికి మనకి సన్నన పిండి, రూపాయికి 2 మానికలు ఎవలో సమృద్ధిగా అమ్మబడుతుందంటే మనలాంటి వాళ్ళు అక్కడ కనుకుంటే ఆమెన్ 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 అంటాం. కానీ ఇక్కడ ఉన్నవాడు, ఈ అధిపతి ఏమన్నాడు తెలుసా? కొంచెం వ్యంగ్యంగా, హేళనగా, అపహాస్యంగా ఏమంటాడు తెలుసా? ఏమంటే పాటర్ గారా, చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళు చెప్పండి అయ్యగారా, మీరు చెప్పే మాటలు ఏంటంటే యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన ఇటువంటి కార్యాలు జరగవు. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన ఇటువంటి కార్యాలు జరగవు అన్నాడు. వెంటనే వచ్చిన సేవకుడు మామూలు సేవకుడా? తనకు తానుగా వచ్చిన వాడు కాడు. వచ్చిన సేవకుడు ఎవరంటే దేవుని చేత పంపబడిన వాడు. వచ్చిన సేవకుడు ఎవరంటే తన
మాటను చెప్పేవాడు కాడు, దేవుని మాటను ప్రకటించేవాడు. వెంటనే దైవజనుడు రోషంతో అన్నాడు, నేను ప్రకటించింది దేవుని మాట, నీవేమో దీన్ని వ్యంగ్యంగా, హేళనగా, అపహాస్యముగా నీవు మాట్లాడుతున్నావు గనుక నీతో ఒక మాట చెప్తా. నేను చెప్పిన దేవుని మాట ఉందే, అది నెరవేర్చబడడం నువ్వు కన్నులారో చూస్తావు గాని నీవు దానిని తినవు. ఏంటట? దాని కన్నులారా చూస్తావు గాని దానిని ఎందుకని? ఇతడు విన్నది దేవుని వాక్యమే అయినా దేవుని మాటని దేవుని మాటగా అంగీకరించలేకపోతున్నాడు. దేవుని మాటని దేవుని మాటగా హృదయములోనికి స్వీకరించలేకపోతున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను పరిచయం పెట్టాడో, ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, ఎప్పుడైతే దేవుని మాటని హేళన చేసి మాట్లాడుతున్నాడో, దైవజనుడు అంటున్నాడు, నువ్వు చూస్తావు గాని నువ్వు అనుభవించు. ఇటువంటి సభలలో కానీ సంఘ ఆరాధనలలో కానీ కొన్నిసార్లు ఆత్మచేత నింపబడిన దైవజనులు దేవుని వాక్యాన్ని ఆత్మావేశముతో బోధించినప్పుడు ఒక దైవ ప్రత్యక్షతని దేవుని యొద్ద నుండి పొంది చక్కగా ఉపదేశిస్తూ ఆ మాటలు ప్రకటిస్తున్నప్పుడు కొన్ని సంఘాలు కొంతమంది ఉంటారండి, వెంటనే ఆ మాటలకు వెంటనే కౌంటర్ వేస్తూ ఉంటారు. మొదట్లో పాస్టర్ గారు ఏమో భారంగా బోధిస్తూ ఉంటాడు, వెనకుండా ఏం చేస్తూ ఉంటారు, వెనకుండా నన్ను ఏమనుకో, అక్కడ మీరు కాదు, నేను చర్చిలో జరిగే సంగతి చెప్తున్నా. ఏమండి, ముందు మీ పిల్లలు చెప్పుకోండి, ముందు మీరు చేసి ఆ తర్వాత మాకు చెప్పండి. వెంటనే ఇది అనొచ్చా అనకూడదా, అసలు నిలబడింది ఎవరు, ఆయన చెప్తున్నది ఏ సంగతులు, ఆయన ఎవరి క్షేమం కొరకు, ఇవన్నీ ఆలోచించడం. నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త, దేవుని మాటను పరిచయం పెట్టావో, దేవుని మాటని హేళనగా మాట్లాడావో, దేవుని మాటని అపహాస్యం చేసావో, విన్నవారు దేవుని మాటను అంగీకరించిన వారు ఆ మాట ద్వారా కలిగే దేవుని కార్యాన్ని అనుభవిస్తూనే ఉంటారు. హేళన చేసి నువ్వు చూస్తావు కానీ దాన్ని తినలేవు, దానిని అనుభవించలేవు, దానిని చేతులు తాకలేవు. ఏవండి, ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్ముడు నీతోనే నీ కొరకే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాట వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు. అది వాగ్దాన పూర్వకమైన మాటే కావచ్చు, ప్రవచనాత్మకమైన మాటే కావచ్చు, అది ఏ విధమైన సరే దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత కాలంగా వింటున్నావు, అది నీ జీవితంలో అనుభవిస్తున్నావా, అది నీ జీవితంలో కార్యరూపం దాలుస్తుందా? రాత్రులు వేసుకోవలసిన ప్రశ్న. ఏమండి, నాకు ఇన్ని వాక్యాలు తెలుసు. ఎన్ని వాక్యాలు? కొంతమంది అంటారు నా బుర్రలో ఇన్ని వాక్యాలు ఉన్నాయి గారు అంటే, నాతో అన్నారు కాబట్టి చెప్తున్నా. ఏమండి, నాకు చిన్నప్పటి నుంచి, నాకు చిన్ననాటి నుండే, ఇప్పుడు కాదు, వాక్యం చెప్పాలని ఆశ, దాహం బాగా ఎక్కువ. నేను 3rd క్లాస్ నుంచే వాక్యం చదవడం ప్రారంభించాను. 5వ తరగతి నుంచే సువార్త చెప్పడం ప్రారంభించాను. నా 5th క్లాస్ నుంచే నేను సువార్త ప్రకటించడం ప్రారంభించాను. ఇక దేవుని సేవకి సంపూర్ణంగా వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళినా కొంచెం ఆవేశంతో, ఆత్మావేశంతో గంటల కొలది వాక్యం చెప్పేవాడిని. 2 గంటలు, కొన్ని చోట్ల 3 గంటలు వాక్యం చెప్పేవాడిని.
ఈ రాత్రి ఎంతసేపు చెప్తారో అనుకోబాకండి. మీరు వినగలిగిన కొలది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ స్థలానికి అవసరమైనంత కొలదే నేను చెప్తాను. గడ్డుకొక్కలు చెప్పండి. అయ్యగారు ఎక్కువ చెప్పమన్నా నేను చెప్పను, అర్థమవుతుందా? అయ్యగారు తక్కువ చెప్పమన్నా నేను ఎక్కువ చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే దేవుని మహాకోపం ఉంది నా దగ్గర. నేను ఊరి మాట విన్నాను. అందుకే పద్దాకలు బయటకు వస్తున్నా. ఇక్కడికి వస్తే నా పేక దాకా ముంచేసింది. నేను కొంచెమన్నా కనపడుతున్నానండి. ఈ టేబుల్ దగ్గరకు వస్తే ఎంత కూడా కనపట్ల ఏవండి. కానీ నేను ఎవ్వరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. యేసు రక్తమే గట్టుకొక్కలు చెప్పండి. ఎందుకంటే నేను మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడికి రాలేదు, దేవుని చిత్తాన్ని ప్రకటించడానికి వచ్చాను. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టుకొక్కలు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా గంటల గంటలు చెప్తా. ఒక ఊరు వెళ్తే మాత్రం అరగంట చెప్తా. ఇప్పుడు కాదులేండి, 20 years బిఫోర్ 2004 సంవత్సరంలో జరిగిన సంగతి చెప్తున్నా. బాగా వినాలి. నేను అప్పటికే సేవకు వచ్చి ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా గంటల గంటలు చెప్తా. ఆ ఊరు వెళ్తే మాత్రం 20 నిమిషాలు అరగంటే. ఎందుకంటే నా ఎదురుగా కూర్చుంటది ఒక ఆవిడ. ఆమెను చూస్తే నాకు భయం. ఆమె వయసు ఎంత అంటే 70. తెల్ల జుట్టు వేసుకొని కూర్చుంటది అక్కడ. ఆమె అంటదే, బాబు, ఎప్పుడు చూసిన పెద్ద ఆవిడే కదండి, పాస్టర్ గారు అందం. బాబు అంటది. నాకు కూడా పెద్దోళ్ళు బాబు అని పిలవడం నాకు ఇష్టం. బాబు, నేనే రక్షణ పొంది 50 సంవత్సరాలు, ఈ బుర్రలో ఇన్ని ప్రసంగాలు ఉన్నాయి, నీకు కూడా ఏమన్నా కావాలంటే అడుగు, అప్పుడప్పుడు చెబుతా ఉంటాను. ఇది నాకు ఆ మాట అన్నప్పుడల్లా, బాబు నిజమే వయసు పెద్దది, 50 సంవత్సరాల నుంచి వాక్యాలు వింటుంది అమ్మగారు. ఏమింటుంది? మాట్లాడండి. 50 సంవత్సరాల నుంచి వాక్యాలు బాగా వింటుంది. అందుకని చెప్పి ఎక్కువ తక్కువ మాట్లాడితే మనం దొరికేస్తారు నాయన, అసలే ఏదైనా తప్పు మాట్లాడితే అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా పుల్లాగా ఉండేవాడిని, అక్కడికి వెళ్తే పిల్లిలాగా అయిపోయేవాడిని. ఒకసారి వచ్చిందండి ధైర్యం, ఒకసారి వచ్చింది డేరు, తల్లి నీతో ఒకసారి మాట్లాడాలమ్మా అని. మాట్లాడేది ఉంది బాబు, రా బాబు, నీకేం కావాలంటే అది అడుగు, నీకు నేర్పిస్తా. ఏందంట, నువ్వు వెళ్ళి ఎక్కడైనా చెప్పుకోవచ్చు నాయన, నీకెన్ని కావాలంటే అని నేర్పిస్తా, నా బుర్రలో ఇన్ని ఉన్నాయి నాయన అంది జుట్టు పట్టుకొని. ఇంకా అవన్నీ నేను లెక్క పెట్టలే, కానీ ఒకసారి మాట్లాడతా తల్లి, రా బాబు అంది. ఇక మొత్తం మీద వెళ్ళా. ఒకరోజు ఓపిక చేసుకొని కోటానికి ముందు ఒక అరగంట ముందు వెళ్ళి ఆ తల్లి దగ్గర కూర్చొని, అమ్మ నాకు కొంచెం రాకడ గురించి, పరలోకం గురించి కొంచెం చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, చెప్తానంటే ఇక నెమ్మదిగా టాడ్ చేసింది. స్టార్ట్ చేసి, అయ్యా బాబు, 12 గుమ్మాలు, 12 రత్నాలు, 12 పునాదులు, 12 ముత్యాలు, 12 పేర్లు, 12 పెద్దలు, ఇక ఇక చూడండి, ఇక అంతా ఇక లెక్కల మీద లెక్కలు చెప్పేస్తంటే విచిత్రం ఏంటంటే కళ్ళకు గట్టినట్టే చెప్తుంది. అంత పాస్టర్ గారి కంటే కూడా బాగా వివరించేస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఉందా బాబు అడుగు నాయన, చెబుతా నాయన అని. ఇంకొకటి ఉంది తల్లి అన్న. ఏంటి అడుగు నాయన. అమ్మా, నువ్వు చెబుతుంటే యేసు ప్రభు రాకడ ఇప్పుడు వచ్చేస్తే బాగుండు, నేను కూడా వెళ్ళిపోదామని నాకు అనిపిస్తుంది. అసలు నువ్వు చెబుతుంటే పరలోకం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని అనిపిస్తుంది. గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు దాకా మీరు పాడారు, నాకు కూడా పాడాలన్నదిలే, కానీ మీరు పాడి నేను పాడితే బాగోదు. అయ్యగారు నన్ను అడిగారు ఆరాధన చేస్తారన్నారు. ఒక మాట, కాకపోతే నాకు ఆ మాటలో కొంచెం క్లారిటీ మిస్ అయిపోయింది. మీరు చేస్తారా మమ్మల్ని ఏమంటారా అన్నట్టు అడిగారు నన్ను. ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళా మీరు వాళ్ళు చేయాలనుకున్నప్పుడు నేను అడ్డం పడినట్టు ఉంటానని నేనే అన్న, మీరే చెయ్యండి అన్న. అయ్యగారు మీరే చెయ్యాలి, మీకోసం వెయిటింగ్ చేస్తున్నాం అంటే చేసేవాడినేమో. ఓకే ఓకే అయ్యగారు, సరదా చెప్తున్నా అయ్యగారు. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. పాడతాను అంటే మీరు రెడీగా ఉన్నారా లేదని, మధ్యలో ఇల్లు వస్తారేమో. చివరిలో ఒక చిన్న డౌట్ ఉంటుందన్న, నాకు ఎత్తపడాలనుంది, ఎప్పుడెప్పుడు ఏసై వస్తే పరలోకి వెళ్ళాలని నువ్వు అంత బాగా చెప్పావు తల్లి అని చివరిలో ఒక మాట అడిగా. ఇంతకి ఆ పరలోకానికి నువ్వు వెళ్తావా అని అడిగా. ఏంటది, ఇన్ని వివరాలుగా చెప్పావు కదా, అసలు ఆ పరలోకానికి నువ్వు వెళ్తావని నమ్మకం నీకు ఉందా అన్న.
ఇక చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ కోపం. ఇగో బాబు, అసలు పరలోకం వెళ్తే నీకెందుకు, నేను వెళ్ళకపోతే నీకెందుకు, అసలు ఉందో లేదో ఎవడికి ఉందా. అప్పుడు దాకా ఉంది గింది అన్ని రత్నాలు గిత్తనాలు మొత్తం అయిందా. ఇప్పుడు అన్నది అలా పరలోకం ఉందో లేదో అని మొత్తం మీద గడగడ చేసి ఇంకోసారి నా దగ్గరకు వచ్చే పద్ధతి కూడా దాద్దుతాను. ఏంటి సంగతి నాకేం అర్థం కాల, గందరగోళంగా నన్ను అరిచేసింది. మ్యాటర్ ఏంటంటే అమ్మగారు బాప్తిజం పొంది 50 సంవత్సరాలు, వాక్యాలు ఏంట 50 సంవత్సరాలు, ఎన్నో మర్మరాలు పెట్టుకుంది ఇక్కడ. ఎక్కడ తల్లో పెట్టుకుంది ఇన్ని వాక్యాలు. విచిత్రం ఏంటంటే అమ్మకి బూతులు మానలేదంట, కిళ్ళీలు నవ్వడం మానలా. ఎవండి అదే 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 సున్నం వేసుకొని ఏదో ముసలోళ్ళు నవ్వులుతారు కదా, మేక నవ్వినట్టు అదేలేండి. ఏవండి ఇక ఈ నవ్వడం మానలా, పక్కింటి వాళ్ళకి స్విచ్ పెట్టడం మానలా. తగాదంటే అందుకే ఇప్పుడు ఆమెకి ఏమి లేదు. యేసయ్య వస్తే నేను ఎత్తబడతానని నమ్మకం. మాట్లాడరేంటండి. ఇక దానికోసం ఇంక ప్రసంగాలు తెలుసు, పాత్రలు తెలుసు, మళ్ళా మంచి సీనియారిటీ ఉంది, కానీ ఇంకేం లేదు. నేను ఎత్తబడతాననే ఒక నిరీక్షణ. అంటే తనకు తెలుసు తను వాక్యాలు విందగాని ఆ వాక్యం తనలో పని చేయడం లేదని తెలుసు. ఈ రాత్రి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నిశ్చయముగా నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని నీ హృదయంలోనికి నీవు స్వీకరించగలిగితే ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏవండి నీ దగ్గరకు వచ్చింది ఎలీషానా, ఏలియానా, పెద్ద పాటర్ గారా, చిన్న పాటర్ గారా, ఇవన్నీ చూడబాక. మనకేం కావాలా? నేను చెప్పేది మనకేం కావాలో తెలుసా? వచ్చిన పాస్టర్ గారు సీనియరా జూనియరా ఏంటిది? ఇలా కావాల్సింది ఏంటంటే సీనియరా జూనియరా ఒకటే. టీవీలో వాక్యం చెప్తారా, యూట్యూబ్లో కూడా ఫేమస్ అయ్యాడా, ఈయనకు స్వస్థత వరం, ప్రవచన వరం, దర్శన వరం, వివేచన వరం, ఇప్పుడు వాటితో పాటు పేరు పెట్టి పిలుస్తాడు. ఏమండి ఇన్ని వరాలు అయ్యగారి పేరు కింద తగులుకుంటే, అయ్యగారు చాలా వరాలు ఉన్నాయంటే పద వెళ్దాం అక్క, నా దగ్గర ఛార్జ్ నేను పెట్టుకున్నా పద. మన వాళ్ళకి పేరు ఎంత పొడుగుంటే దాని కింద ఇన్ని బిరుదులు ఉంటే అబ్బా టీవీ పేకర్ అయితే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. మన కొరకు కన్నీరు గార్చి రోధించి సాదా సీదాగా ఉండ పాస్టర్లు మాత్రం మనోళ్ళు మాట్లాడరేంటండి. మరి రాత్రి నన్ను అయ్యగారు ఎందుకు పిలిచారో నాకు తెలియదు. అయ్యగారు మీరేనా నాతో ఫోన్లో మాట్లాడింది పద్దాకలా? నేను ఈ రోజే చూడడం, అయ్యగారులో ఫోన్లో డేట్ ఇవ్వడం, అయ్యా మీరేనయ్యా డేట్ ఇవ్వడం, వస్తానని చెప్పడం తప్ప నాకు మొఖాలు తెలియదండి. ఇప్పుడే చూస్తున్నా, గడికి ఒక కళ్ళు చెప్పండి. అయ్యగారు వాళ్ళు నాకేదో చెప్పారని అనుకోబాక. నాకున్న ఒక జబ్బు ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, నేను ఎవరు చెప్పినా అది. ప్రైజ్ ద లార్డ్. నా పేరుకు ముందు ఏదో వేశారు, పాస్టర్ గారు వేశారు కదా, పాస్టర్ విజయ్ కుమార్ అని వేశారు. అయితే నేను ఫోన్ చేసి వెంటనే రిక్వెస్ట్ చేశాను. ఎందుకో కొంచెం నాకు అట్లా పెద్ద ఇష్టం ఉండదు, నేను పాటర్నే కానీ నాకు అట్లా పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. బ్రదర్ విజయ్ కుమార్ అని ఏంటని రిక్వెస్ట్ చేసి మళ్ళీ పేరు మార్పించుకున్న పాంప్లెట్లో. ఇన్ని బిరుదులు వేసుకోవడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు. కానీ మన వాళ్ళకి ఏం కావాలా? ఏవండి ఇక్కడ నిలబడిన సేవకుడు దేవుని పక్షాన్ని నిలబడ్డాడు, మన కొరకు నిలబడ్డాడు, మన కొరకు ఉపదేశిస్తున్నాడు. మరి నిలబడిన సేవకుడు ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని ఎదురు చూస్తే పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడతాడు, నీ కొరకే మాట్లాడతాడు. ఆ వాక్యం నీలో ఏం కలుగు చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏవండి ఇది జరిగినప్పుడు చూద్దాంలేండి అంటున్నాడు. పక్కన ఉన్నాడు ఎవరో పిఏ ఎవరు? పర్సనల్ అటెంట్.
ఇది జరిగినప్పుడు చూద్దాంలేండి. దేవుడు ఆకాశం ముందు కిటికీలు తెరిచిన ఎట్టాడు జరుగుతూ అంటున్నాడు, నవ్వుతున్నాడు, హేళన చేస్తున్నాడు, వెటకారం చేస్తున్నాడు, దేవుని మాటను కించపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వే స్థితిలో ఉన్నావు. ఒక దైవజనుడు నిలిచి, అది ఆదివారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా, అల్లైతైనా, ఉపవాసమైనా, అది ఏ కూటమైనా సరే, దేవుని మాటను ప్రకటించడానికి ఒక దైవజనుడు నిలిచినప్పుడు, దైవజనుని నోట దేవుని మాట విడుదలైనప్పుడు ఏం చేయాలో తెలుసా? చదవండి. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం మైక్ లో చదువుతారు. దయచేసి ఏమనుకోబాకండి అయ్యారు, అందరూ చేద్దాం. వస్తుంది అయ్యారు. ఆ హేతువు చేతను, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము, అయ్యగారు కంగారేం లేదు, ప్రశాంతంగా చదవండి. వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు, వినండి వినండి, పౌలు గారు చెప్తున్నాడు, మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. అద్దుగో, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మీరందరూ. మా వలన దేవుని వర్తమాన వాక్యాన్ని మీరు అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్. ఒకసారి ఆగుదాం, మళ్ళా చదవాలి అయ్యారు, కొంచెం మీతో అవసరం ఉంది. ఒకసారి చిన్న బ్రేక్ ఇద్దాం. ఒకసారి నన్ను చూడండి తల్లి. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వెళ్ళారు. బాగా వినాలి. పౌలు గారు తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళారు. ఈయన వాక్యం చెప్పడం ప్రారంభిస్తేనట, ఆ తెస్సలోనికలో ఉన్నవారు దైవజనుడు వాక్యాన్ని, వర్తమాన వాక్యం, ఏ వాక్యం? భవిష్యత్తులో జరగబోయే వాక్యాన్ని దైవజనుడు మాట్లాడుతుంటే రెండు చక్కటి మాటలు ఉన్నాయి చూడండి. నంబర్ 1, మనుషుల వాక్యమని ఎంచక. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వాక్యమని ఎంచలేదట, మనుషుల వాక్యమని ఎంచక, ఇది నిజముగా ఉన్నట్టు, అది దేవుని వాక్యమని ఎంచి, ఎంచడమే కాదండి, అంగీకరించారు. అందరు చెప్పండి, ఏం చేశారు? యాక్సెప్ట్ చేశారట. ఇప్పుడు చదవండి అయ్యారు. అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, అదుగో మళ్ళీ ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి, చాలా విలువైన మాట. ఆ వాక్యమే, ఏ వాక్యం? మనుషుల మాటని ఎంచక దేవుని వాక్యమని ఎంచి అంగీకరించారే, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. చప్పట్లు గట్టిగా కొట్టండి, చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. విషయాన్ని చెప్పనా, ఎప్పుడైతే ఇది మనిషి మాట కాదు, ఇది పౌలు గారి మాట కాదు, హల్లెలూయా, ఇది దేవుని వాక్యం, ఇది దేవుని మాట అని అంగీకరించారో, ఆ వాక్యము వీరిలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు విషయం అర్థమవుతుందండి. ఏం కలుగు చేస్తుంది చెప్పాలి. అది వాక్యాన్ని సేవకు నిలబడినప్పుడు మనం కూడా ఎలా వినాలా? మన పాటర్ గారేగా, ఏంటది, మన మాయ కొడుకేగా, మన బాబాయేగా, ఏంటది. అందుకేనమ్మా శరీరంలో కార్యాలు జరగవు. ఎందుకంటే ఎంత ఆత్మావేశంతో బల్ల గుద్దడం కాదు, ఎర్రగొడి చెప్పినా గాని వీళ్ళకి ఎక్కదు. ఎందుకని? అది సేవకుడిలా చూడరు. మా మాయ కొడుకు అవుతాడండి, నాకు బావ, ఏ బావా, నువ్వు ఆ భావ దృష్టితోనే చూస్తావు, ఇంకెక్కడెక్కిద్ది నీకు? అది ఎంత ప్రభావం కలిగిన వాక్యమే అయినా మరే మన సంగతులనివి మా ఓడికి తెలుసు, అందుకే వేసాడు స్టేజీ మీద.
అంటావు తప్ప పరిశుద్ధాత్మ నాతో మాట్లాడావని ఎప్పుడన్నా అంటావా? నువ్వంటే నీలో కార్యసిద్ధి మొదలైనట్టే. నువ్వేమనవో. ఎలీషా గారు కావాలని వచ్చినట్టు, ఏదో కావాలని చెప్పినట్టు ఎగతాళి చేస్తున్నాడు. అందుకని అన్నాడు, చూస్తావు తినవు అంటే నీలో కార్యసిద్ధి కలగదు. ఎందుకంటే ఒక సేవకుడు ఒక వాక్యాన్ని బోధించడానికి, ఉపదేశించడానికి నిలవబడినప్పుడు నువ్వు సేవకుని కాదు చూడాల్సింది, సేవకుని మాటని మనుషుల మాటగా కాదు చూడాల్సింది, అది దేవుని వాక్యం అని ఎంచితే ఆ వాక్యమే నీలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం నీలో కార్య రూపాన్ని. అసలు ఒక మంచి విషయం చెప్పనా? తలలు పైకెత్తున్నాను చూడండి. అసలు ఈ నవ్వడానికి కూడా కారణం ఉందండి. ఈ అధిపతి పిఏ ఉన్నాడే, ఎగతాళి చేయడానికి కారణం లేకపోలేదు. ఎందుకనంటే విత్ ఇన్ 24 hours రేపు ఈ వేళకు రూపాయికి మానికి సన్నని పిండి, రూపాయికి 2 మానికలు ఇవ్వాలంటున్నాడు. అసలు అక్కడ జరుగుతున్న తంతు ఏంటి? చదవండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వాక్యాలు. పేజీలు తెప్పొద్దు, కళ్ళే తెప్పండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వాక్యాలు. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, గొప్ప కరువు కలిగి ఉండగా, గాడిద యొక్క తల 80 రూపాయలకు, 80 రూపాయలకి అరపావు పావురపు రెట్ట పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. అది ఒకసారి తలల పైకి ఎత్తున్నాను చూడండి. ఒక్కొక్క లవ్లు భలేగా ఉంటాయి. ఈ నవ్వడానికి కారణం ఇదే. ఇందాక దాకా గాడిద తల 80 రూపాయలండి. ఓకే, గాడిద తల అంటే ఏదో మాసం. పావురపు రెట్టను కూడా వదిలిపెట్టట్లేదు. అంటే ఎంత భయంకరమైన కరువు ఉందో తెలుసా? ఇది కొంతే. ఇంకొంచెం ఆ వచనాల్లో కిందకి వెళ్తే 2 స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. 2 స్త్రీలు, అక్క మన బిడ్డను చంపుకొని తిందామంటే అట్లానే ఈరోజే నీ బిడ్డనిచ్చేయి, రేపు నా బిడ్డని ఇస్తానంది ఒక తల్లి. పాపం ఆవేశంతో ఒక తల్లి తన బిడ్డని నరికి వండి 2 తిన్నారు. నెక్స్ట్ డే వెళ్ళి ఆ తల్లి దగ్గరికి, అమ్మ నిన్న నా బిడ్డను తిన్నాం కదా, ఈరోజు నీ బిడ్డను తీసుకురా అంటే, నువ్వు తిక్కల దాని అయ్యి తెచ్చావు కానీ నేను ఎందుకు తెస్తా, ఎవడో చెప్పుకుంటావు చెప్పుకోపో, నీ దుఃఖంలో చూడో చెప్పుకోపో అంటుంది. కరువు ఎంతగా ఉందంటే కన్న తల్లి కసాయిగా మారి వండుకొని తింటున్న భయంకరమైన కరువు. ఆహారం దొరకడంలా, పావురపు రెట్టలు దొరికితే చాలు కొనుక్కొని తిని బతకాలని ఆశపడుతున్నారు. అంతటి భయంకరమైన కరువు టైంలో సడన్ గా వచ్చాడు ఎవరో దైవజనుడు రాజుగారి దగ్గరికి. అసలు విషయం చెప్పనా? అసలు ఈ కరువుకి కారణం ఎలీషానే. ఎవడన్నా పట్టుకొని వచ్చే బహుమానం ఇస్తా అని చెప్పి ప్రకటన చేశాడు. ఎవరో రాజుగారు. దొరికితే తల నరికేద్దామని. చదవండి ఆ మాట, చదవండి. 31వ వాక్యం. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక అనెను. పాటర్ గారు దొరికితే చాలు చంపేస్తా, తలకాయ తీసేస్తా. ఎందుకంటే ఈ కరువు ఆయన ప్రకటించిందే. అందుకే ఏమండి తలలు పైకెత్తిన చూడండి. ఒక ప్రక్కేమో గాడిద తల 80 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు, పిల్లలు వండుకొని తింటున్నారు. ఒక ప్రక్క ఇటువంటి కరువ, ఇంకో ప్రక్క సేవకుడికి కనపట్ల, ఇతని కోసం వెతుకులాట. మరొక ప్రక్క చివరి వాక్యాన్ని చదివితే అక్కడ రాజుగారి దూత మాట్లాడుతూ, అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలన నేను ప్రార్థన నేను ఎందుకు చేయాలి అయ్యా? కొంతమంది అంటారు నాకు చర్చికి రావాలని మనసే, మాట్లాడేంటండి, మనసే లేదండి అయ్యా, ప్లీజ్ నన్ను రమ్మని మాత్రం మీరు పిలవబాకండి. ఒకడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చాడు ఒకడు, ఆదివారం ఆరాధనకు వచ్చాడు, బానే ఉంది. ఇంటికి వెళ్ళాడు. ఏమైందో అంట. అందరూ వెళ్ళిపోతారు కదండి. వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా మంచిగా ఫ్రెష్ అయ్యి అన్నం తిని చెయ్యి కడుక్కొని వచ్చి నా మంచం మీద కూర్చున్నా. పశువరో అన్నాడు.
రోజు ఇనే వాయిసే. ఏ వాయిస్? రోజునే వయసు. రోజు ఇనే వాయిసే. కొంచెం కటువుగా ఉంది. రోజు అన్నగారు అన్నగారు అంటాడు నన్ను. ఏమండి ఇప్పుడు వస్తారో అన్నాడు. నేను గుర్తుపట్టి వెంటనే అన్న తలుపు తీసుకొని రండి అన్నాను. తలుపు తీసాడు కానీ రాలా. తలుపు దగ్గరే ఉండి మీరు నమ్మండి నమ్మకండి బైబిల్ ఇసిరి కొట్టాడు నా మొక్క మీద. ఇంకొకసారి చర్చికి రమ్మని నన్ను అడిగితే బాగోదన్నాడు. ఏంటన్నా ఏమైంది? ఆరాధనలో కూర్చున్నాడు. ఏమన్నా గారు ఇక్కడికి వస్తేనే మీరు వాక్యాలు చెప్తే కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటారు. తప్పు చేయ అక్కడికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఏదైతే చేయనని ప్రార్థన చేసుకున్నాను మళ్ళా అదే చేయాల్సి వస్తుంది. ఇక బైబిల్ ప్రకారం జీవించడం నా వల్ల కదా. ఇక నా వల్ల కానప్పుడు ఈ బైబిల్ ఎందుకంటే ఇక నేను చర్చికి రానా ఒక్కొక్కడు ఉంటాడు. మీరేంటో ప్రశాంతంగా వింటున్నారు. మీకు చెప్పొచ్చు అనుకుంటున్నా నేను. చెప్పమంటారు వద్దంటారా? చెప్పడానికే వచ్చింది. గట్టిగా కళ్ళు చెప్పండి. ఒకడు ఉంటాడు బండి కొంటాడు. ఏం కొంటాడు? ఈ చిత్రం ఏంటాడు? అటు బాగానే పోతాడు, ప్రశాంతంగా పోతాడు. అక్కడ దారిలో ఒక అమ్మాయి కనపడితే చాలు ఇడికి చెయ్యమైంది అంటమే కాదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నా లేకపోయినా, మలుపు ఉన్నా లేకపోయినా, ఈ బండిని ఇటువంచి అటువంచి ఇటువంచి ఎక్కడో తగలకూడని చోట తగిలి మోకాల చెప్పలు పగిలి గాల్లో పల్టీలు కొట్టి అటు సత్తాడు. మీకు అర్థమవడం అని చెప్తున్నానండి. వద్దనే కొంది నడిపి నడిపి ఏమయ్యాడు? బాబా కుర్రోళ్ళు అన్నారా వీళ్ళు చస్తారు. ఏమనుకోపకండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. వీళ్ళు తీసుకొని వస్తారు, ఇంటి దగ్గర పడుకోబెడతారు. ఏడ్చే తల్లులు మహా తల్లులు చేరతారు. ఆ దేవుడు కొంచెం కూడా న్యాయలేదయ్యా. ఏంటిది? దేవుడు చంపాడా? దేవుడు చావమన్నాడా? పెద్దోళ్ళు ఎన్నిసార్లు హెచ్చరిక చేశారు, ఒరే నన్ను అట్టు వద్దురా, అట్లా నడపొద్దురా చెప్పారా లేదా? ఎన్నిసార్లు హెచ్చరిక చేశారండి. ఇంకోడు ఉంటాడు తాగి తాగి చస్తాడు. వీడి దగ్గర కూడా ఇదే ఏడుపు. వీళ్ళ ఏడుపు మారదు, ఏడుపులో మాటలు మారో, ప్లేసే మారింది, పర్సనే మారుతాడు. దేవుడు కొంచెం కూడా నాకు అనిపిస్తుంది వీళ్ళందరిని తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి కుమ్మి బయటికి తీసుకొచ్చి ఏంటక్క ఇక్కడ ఉన్నారా అని అడగాలనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? గట్టిగా కళ్ళు చెప్పండి. అరే తాగబాగరా బాబా ఎవరు పాడైద్దంటే విషయం అర్థమవుతుందండి. అడు తాగి సత్య నేరం ఎవరి మీద మోపుతున్నారు? ఇక్కడ వీళ్ళ అతిక్రమాన్ని బట్టి కరువు వస్తే రాజుగారు ఏమన్నాడు పై వచనంలో? ఈ కీడు యెహోవా వలనైనది, యెహోవా వలన వచ్చింది. నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవలను? నేను ఇక యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి? ఇక నేను ఎందుకు కనిపెట్టుకోవాలండి? నేను ఎందుకు ప్రార్థన చేయాలండి? నేను ఎందుకు దేవుని సన్నిధికి అన్నాడు. ఎవరో రాజుగారు. అదిగో ఆ భయంకరమైన కరువు, భయంకరమైన వేదన, భయంకరమైన పరిస్థితులలో ఇప్పుడు దైవజనుడు రాజుగారి దగ్గరికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. రాజుగారు ఎవరి కోసం వెతుకుతున్నాడు? సేవకుడి కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు ఈ సేవకుడు వచ్చేసాడు. రావడు రావడు రాజా యెహోవా మాట ఆలకించు. ఏ మాట? రేపు ఈ వేళకు వితిన్ 24 hours షోమ్రోను పట్టణ చరిత్ర మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. షోమ్రోను పట్టణ రూపురేఖలు మారిపోబోతున్నాయి. మన స్థితిగతులు, మన పరిస్థితులు మారబోతున్నాయి. రేపు ఇదే వేళకు షోమ్రోను మెయిన్ గేట్ దగ్గర ₹1 మానికి సన్నని పిండి, ₹1 2 మానికల అంటే కరువు తొలగిపోబోతుంది, శాపం తొలగిపోబోతుంది. దేవుడు మరల మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మరల మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవుడు మరల మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు మరల మన ఎడల కృప చూపబోతున్నాడు. దైవజనుడు చెప్తుంటే ఇప్పటికైనా ఆయన కనికరం పుట్టింది అనాలా?
కనికరించిన దేవునికి స్తోత్రం అనాలా. పక్కనే ఉన్నాడు ఒకడు, ఏమండి కూసే ఏదేంటి మేసే గాడిదని వచ్చి, అర్థమవుతుందండి, అనవసరంగా కాపలా వాయిని పిలవడం తప్ప చక్కగా ఇదేదో కాముగా మేస్తంటే ఇంకోటి ఉంటుంది. అమ్మ జాగ్రత్త, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసాలు చేయకూడదు. ఈ మధ్య ఆడపిల్లలకి మగపిల్లలకి అసలు అడ్డు పొద్దు లేదు. ఇప్పుడు సెలవులు వచ్చినాయి. ఏమొచ్చినాయి? మొన్నటిదాకా అంటే అదేనండి పరీక్షల దాకా, అప్పుడు దాకా రోజుకు ఒక గంటే చూశారు. ఏంటది? ఫేస్బుక్, వాట్సాప్, ఇంకో గ్రామ్ ఉంది కదా, కిలోగ్రామా, ఏ గ్రామ్ అది? అబ్బాయి ఎంత చక్కగా చెబుతారు, ఎంత చక్కగా చెబుతారు. ఏమండి ఇప్పుడు ఈ గ్రాముల్లో టైం పెరిగిపోద్ది. అర్థమవుతుందా? ఈ ఫేస్బుక్ లో, ఈ వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో దొరుకుతాడు ఎవడో ఒకడు. వాడు నెమ్మదిగా నెమ్మదిగా ట్రాక్ లో పెట్టి, బంగారం తిన్నావా? ఎప్పుడు ఉదయాన్నే ఫస్ట్ మెసేజ్ అంటే గుడ్ మార్నింగ్ బంగారం తిన్నావా బంగారం అంటాడు. మళ్ళా మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు, అదే మెసేజ్ పెడతాడు, హాయ్ బంగారం తిన్నావా? మళ్ళా సాయంత్రం ఫోన్ చేస్తాడు. అసలు విషయం తెలుసా? ఈ తిక్కల దానికి తెలియదు కానీ ఆడికి అంతకు మించి ఇంకో మాట వచ్చి సావదు. అసలు విషయం ఏంటంటే అది, ఈ పిల్ల ఎక్కడ అయిపోయింది? ఈ బంగారం దగ్గరే. మా డాడీ ఎప్పుడు నన్ను తిట్టడమే కానీ ఇలా ఎప్పుడన్నా ప్రేమగా పిలిచాడా? ఈ సైతానికి ఇది ఒక్కటి తప్ప. అర్థమవుతుందండి? మా అమ్మ ఎప్పుడు నన్ను అరవడం తప్ప ఎప్పుడు అందా అని అంటది. ఈడు 3 నెలల్లో 4 నెలల్లో పరిచయం. ఈడు కోసం నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి 20 సంవత్సరాలు పోషించి అప్పులు చేసి చదివించి కాయ కష్టం చేసి చదివితే, మమ్మీ నువ్వేమో అనుకో మమ్మీ, ఏం చేయాలండి ఇటువంటి వాళ్ళని? మీరు చెప్పండి. అది చిన్నప్పుడే బాధాలి, ఇప్పుడు కాదు. నేను అంటాను, అయ్యగారు మీరు నన్ను ఏమని అనుకోండి, మీరు కూడా నన్ను ఏమని అనుకోండి. తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. నాకు పిల్లలు ఉన్నారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఒక తండ్రిని, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అయినా నేను పిల్లల పక్షమే. తప్పు ఎప్పుడు కూడా తల్లిదండ్రులదే, తప్పు పిల్లలది కాదు. ఎలానో చెప్పమంటారా? ఎదుగో చెప్పాలనిపిస్తుంది. కొంచెం గట్టిగా చెప్పండి, ఒక కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. తప్పు ఎట్లా అని చెప్పనా? ఆడికి కాయ కష్టం ఏమి తెలియకుండా పెంచాం. అదే అంటే పక్కన నేను పట్టు కష్టం నా బిడ్డ పడకూడదు. అందుకని నేను అంటాను, పిల్లలకి అది కొట్టాల్సింది తల్లిదండ్రులు రూమ్ లో పడేసి, ఎవరికన్నా ఇదే ట్రీట్మెంట్ అండి, వేసి రక్తమే మాట్లాడితే అక్కడ గొప్పవాళ్ళు మంచిదే, ఆశ మంచిదే. కానీ ఏం చేయాలి తెలుసా? వాడిని ఏదో టైంలో కూర్చోబెట్టి, నాన్న నీకు 1-2 సంవత్సరాల వయసులో చిన్న పసిగుడ్డుగా ఉన్నప్పుడు నీకు కాకుండా ఒక వారం రోజులు విరోచనాలు అయినరా, నువ్వు చస్తావో బ్రతుకుతావో తెలియక కళ్ళు కాయలు కాసేదాకా నిద్రలు మాని నిన్ను కాపాడుకున్నాంరా. మా ఒంటి మీద నీ విరోచనం అయిపోయింది, తుడుచుకొని అలా నిన్ను కాపాడుకున్నా అని ఎప్పుడన్నా చెప్పి పెంచితే ఆడికి ఈ రోజు కాదు రేపన్నా బుద్ధి వస్తుంది. మన తల్లులు ఉంటారు మహానుభావురాళ్ళు, మహాప్రేమ కలిగిన తల్లులు. చిన్నప్పుడు పడ్డ కట్టాలు నట్టాలు ఏవి చెప్పరు పిల్లలకి. ఇంక వాడికి ఏం తెలిసిద్ది? తల్లిదండ్రులు విలువ తెలిసిద్దండి. ఏం చేయాలి? పిల్లలకి ఉపదేశం చేయాలి. తల్లి ఉపదేశం, తండ్రి ఆజ్ఞ ఉంటే ఆ బిడ్డలు ఎప్పుడు చెడిపోరు. ఒక వయసు వస్తుంది, కొంచెం ఉడుకు రక్తం ఏం చేస్తుందంటే ఎలా అంట, ఆ అమ్మాయి చేయి పట్టుకుని వెళ్తాడు ఊరు బయట దాకా. కానీ వెంటనే గుర్తొస్తుంది, నువ్వెంత ప్రయాసపడ్డావు బిడ్డను బ్రతికించడానికి. సైతా నిన్నగా మన పరిచయం అయ్యి మా అమ్మను వద్దంటావా అని చెప్పి వాడు వచ్చేస్తాడు నీకోసం. కష్టం చెప్పి పెంచితే విషయం అర్థమవుతుందా? రోజున జాగ్రత్త. సెలవుల్లో ఉన్నారమ్మా,
మొన్నే ఒక అమ్మాయి 70 మాత్రలు మింగింది అన్నయ్య. మొన్నే 2 వీక్స్ కూడా అవలా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసిన అమ్మగారు. ఒక 2 వారాలు అవుతుంది. 70 టాబ్లెట్లు. తండ్రి లేడు, తల్లే వేదంతో ఫోన్ చేసింది. ఏంటంటే ఒక 2 ఏళ్ళ అవతల ఎవడో ఒక అబ్బాయితో బాగా మాట్లాడుతుందంట. తల్లను కొంచెం మేనమామ ఇద్దరు కలిసి అరిశారంట. అట్ట వద్దురా నాన్న అని అరిసేసరికి చెప్పా పెట్టకుండా ఎన్ని మింగింది. కారణం ఏంటంటే ఎవరిని ప్రేమించాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని పక్కన ఉంచుకోవాలో తెలియక. అందుకనే చెప్పనా, మొదటి కీర్తనలోని దావీదు పరిచయం చేశాడు. చదవాలా దాన్ని కూడా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట. అది నీకు తెలియాలి. నువ్వెవరి ఆలోచన చొప్పున నడవకూడదు, ఎక్కడ నిలవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు నీకు తెలియాలి. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, రాజుగారు ఇంకోని పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈడెవడంటే అపహాసకుడు. ఎన్ని మంచి చెప్పినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని వాగ్దానాలు చెప్పినా, ఎన్ని బలమైన వాక్యాలు చెప్పినా వీడు ఎటకారం చేస్తానే, వ్యంగ్యంగా మాట్లాడుతూనే, హేళన చేస్తూనే ఉంటాడు. దేవుని కృపకు దూరం అవుతూనే ఉంటాడు. ఈ రాత్రి సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్ముడు సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు? మనుష్యుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని అంగీకరిస్తే ఆ వాక్యమే నీలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. చేతులెత్తి స్వరమెత్తి గడిగొక్కలు చెప్పండి. ఎందుకో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ సార్లు వినబడిన మాట, ఎక్కువ సార్లు వ్రాయబడిన మాట ఏంటో చెప్పనా? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. కొట్టు చొప్పలు గట్టిగా కొట్టాలి, కొట్టాలి గట్టిగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, మనందరికి బాగా పరిచయమైన మాట, ఒక్క మాట చెప్పాలంటే, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు. ఏవండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యం కదా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే చాలు. అది వినేటప్పుడు ఎలా వినాలా? పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే కింద ఫేస్బుక్ ఎట్ అనకూడదు. ఈ మధ్య చర్చిలు ఇది ఒక అలవాటు అయిపోయింది. పాస్టర్ గారు వాక్యం చెప్తానే ఉంటాడు, అమ్మగారు స్టేటస్ లో ఫోటోలు పెడతానే ఉంటాను. జాగ్రత్త యవనస్తులారా, జాగ్రత్త పెద్దలారా. దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వచ్చి నీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయి, లేదా సైలెంట్ లో పెట్టు. వాక్యాన్ని పక్కన పెట్టి ఫోన్ వస్తే చాలు అలా ఇక పక్కన వాళ్ళకి ఇక వాక్యం వినే పని. ఈ పాస్ట్ గారికి ఆయనకి చెప్పేంత డేరు, ఎందుకంటే చెబితే మానేస్తాడేమో. అంతే కదండి, ఎవరు గొడవ వాళ్ళదే. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి అమ్మా, ఈ రాత్రి మిమ్మల్ని వదిలే పని లేదు. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. హల్లెలూయా. నువ్వు తింటావో ఈ రాత్రి అంతు తేలవలసిందే. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి ఊపుతూ చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడాలనిపిస్తుంది. పాడండి. పాడమంటారా? రైట్. ఒకసారి జీ మేజర్. పరమపురిలో ప్రియ యేసునికి పెళ్లి కుమార్తెనై పరవశించెదను. ఎప్పుడు తీరును ఈ ఆశనాలు. పరమపురిలో ప్రియ యేసునికి పెళ్లి కుమార్తెనై పరవశించెదను. ఏ నాటిదో ఈ ఎదురు
చూపు ఎప్పుడు తీరును ఈ ఆశనాలు పరమపురిలో ప్రియ యేసునికి పెళ్లి కుమార్తెనై పరవశించెదను. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జీసస్. నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలని యుగ యుగములు నిత్యానందం అనుభవించాలని. నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలని యుగ యుగములు నిత్యానందం పరవశించాలని. ఆ ఘడియ కొరకు నేనే యేసయ్యా తీర్చవా. ఆ ఘడియ కొరకు ప్రియ యేసునికి పెళ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెళ్లి కుమార్తెనై పరవశించెదను. చప్పట్లు కొడదాం. అందరు చప్పట్లు కొడుతూ హలో హలో నాకెంతో భాగ్యం ఈ భాగస్వామిగా సియోనులో చేరుతా. సిద్ధపడెదను నీతి క్రియలకు పరిశుద్ధ కన్యకగా. నాకెంతో భాగ్యం నీ భాగస్వామిగా సియోనులో చేరుతా. సిద్ధపడెదను నీతి క్రియలకు పరిశుద్ధ కన్యకగా. ఆ ఘడియ కొరకు నేనే యేసయ్యా తీర్చవా. ఆ ఘడియ కొరకు నేనే యేసయ్యా తీర్చవా. పరమపురిలో ప్రియ యేసునికి పెళ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి
దైవజనుడు ఎలీషా గారు అంటాడు, ఇప్పుడు నేను చెప్పేది ఏ మాట? ఎవరి మాట? అందరూ ఆ మాట పలకండి. ఎవరి మాట? ఇది దేవుని మాట లేదా యెహోవా మాట. ప్రైజ్ ది లార్డ్. అంటే సేవకుడు నోట నుండి వచ్చే మాటను మనం ఎలా స్వీకరించాలి? దేవుని మాట కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవుని మాట దీవెనలన్నిటినీ మీదకి వచ్చేటట్లు చేస్తా. అందుకే కదా కీర్తన గ్రంథంలో అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత అప్పుడు అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను, వేగిరమే వెళ్ళి నీ శత్రువులను అణగద్రొక్కుదును అంటాడు. నువ్వు మాటింటే చాలు నీ కోసం ఆయన నిర్ణయం చేస్తాడు. మనమేమో పాస్టర్ గారు నిలబడితే మనకు నచ్చట్లా. ఎవరు నిలబడితే? ఒకవేళ నిలబడితే కొంచెం హైట్ అన్నా ఉండాలి, కొంచెం వెయిట్ అయినా. ఇప్పుడు నేను ఎట్టున్నానన్నా ఏసు రక్తమే గడ్డిగొక్కల్ని చెప్పండి. ఎందుకంటే నేను పడ్డా కాబట్టి బాధలో నాకే తెలుసాయి. ప్రైజ్ ది లార్డ్. నేను రాసుకున్న చాలా పాటలు రాసుకున్న పాడమంటే కుదరదులే, ఈ టైం కుదరదులే. కానీ నాలో ఏముందని కోరుకొంటివి, నీ సేవకై పిలుచుకొంటివి, నాలో ఏముందని పడ్డ బాధల్లో వచ్చిన పాటలు. హల్లెలూయా. ఎందరో జ్ఞానులు లోకంలో ఉండగా నిచుడను అయోగ్యుడను. ఎందుకంటే నన్ను ఒక పాస్టర్ గారు పిలిచి అవమానపరిచారు. నెల రోజుల క్రితం డేట్ తీసుకున్నాడండి. నెల రోజుల క్రితం, అయ్యా మీరు రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఇప్పుడు కాదులే, సుమారుగా 20 సంవత్సరాలు డేట్ తీసుకొని మీరు రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం అన్నాడు. సరే నేను వెళ్ళి సూట్ కేసు పట్టుకొని బస్ స్టాండ్ లో దిగా. ఆయన నా కోసం తిరుగుతున్నాడు, నేను ఆయన కోసం తిరుగుతున్నాను. విచిత్రం ఏంటో తెలుసా, ఆయన నన్ను గుర్తుపట్టట్లేదు, నేను ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఈ రోజు కనుక నేను అయ్యగారు చూసినట్టు ఆ రోజు కూడా ఆయన తెలియకుండానే డేట్ ఇచ్చేసా. ఏసు రక్తమే. ఇక ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయన గుర్తుపట్టట్లా. మొత్తం మీద నేనే కొద్ది గమనించి, ఎవరు మీరు పలానా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కదా అన్నాడు. అన్నాను నేను. వెంటనే అవునండి అన్నాడు. వెంటనే నేను అన్నాను, నేనేనండి అన్నాడు. అసలు ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. మర్యాదకు మారిపోయారు. గుండీ లేకుండా అండీ లేకుండా ఏ మాట కొట్టుకున్నా తిట్టుకున్నా అండితోనే. అంత మర్యాద తిట్టుకుంటారు, అంత మర్యాద కొట్టుకుంటారు. ప్రతి మాటలో మర్యాద. ఇప్పుడు మర్యాద గిర్యాద జాంతారాయ్ అన్నవాడు సరే రా ఇంతేనండి. పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు నన్ను అన్నాడు. సరే వెళ్ళేసరికి కారు డోర్ గట్టిగా తీసి అంటే పెద్ద ఆయన 20 సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికే నేను ఎంత ఉండే, అప్పటికే అంత ఉంటా. ఆయన అప్పటికే 70 సంవత్సరాలు, 70+ ఆయన. అంటే ఆయన అంతంలో తప్పులేదు, పెద్ద ఆయన కదా. నేను అసలు ఇస్తున్నాను కదా. కూర్చున్నా కండి డోర్ గట్టిగా వేసి టాడ్ చేసి, నిన్ను పరిచయం చేసినోడి కన్నా బుద్ధి ఉండాలి, నీకన్నా సిగ్గు ఉండాలి నన్ను అన్నాడండి డైరెక్ట్. అందుకే నీ పాటలు రాశారు. ఇన్ని పాటలు ఊరికే రాయిలు, అన్ని అనుభవాల్లో వచ్చినాయి. హల్లెలూయా. ఆయన కన్నా బుద్ధి ఉండాలి, నీకన్నా సిగ్గు ఉండాలి. మాది పెద్ద సంఘం, నువ్వేం వాక్యం చెప్తావు, అసలు నిన్నెందుకు పంపించాడంట ఆయన. కానీ అనరాని మాట్లాడినని. సరే వచ్చావుగా పోట చెప్పాడు. నన్ను 3 రోజులు వాక్యం చెప్పమన్నాడు. 3 పగలు 3 రాత్రులు ప్రసంగాలు చెప్పమన్నాడు. వచ్చావుగా పోట చెప్పి అన్నాడండి. నా తెప్పలు నేను పడతాను అన్నాడు. నిజంగా ఇంకొకళ్ళు అయితే అక్కడ ఉండరు. నేను వయసు గౌరవం ఇచ్చేసరిలే పెద్దోడు అంటే అన్నాడు. ఆ విషయాన్ని కొంచెం లోపల బాధ అంతా. నా మొహం మీకు ఎంత ఉంటుందో మీరు చూసుకోండి. మొత్తం దిగమింగుకొని సరే ఉన్నా వాక్యం చెప్పమన్నాడు. ఇంకేం చెప్తానండి, వాక్యం చెప్పాలని మనసు వస్తుందా? నేను ఆల్రెడీ 2 గంటలు 3 గంటలు చెప్తానని చెప్పా కదా. 2 లేదు 3 లేదు, ఏసు రక్తమే. 40 నిమిషాల్లో వాక్యం ముగించేసి అందరు కళ్ళు మూయండి అన్న. కళ్ళు మూసాను. అయ్యగారికి మైక్ ఎత్తంటే కళ్ళు తెరవట్లేదు. మళ్ళీ 1 నిమిషం అట్లా అట్లా అని మళ్ళా పిలుతుంటే అయ్యగారు బలగట్ల గట్టిగా లాగి మైక్ చేతులు పెట్టి
ఆయన ఏం చేశాడంటే ఈ మైకు టేబుల్ మీద పెట్టేసి నన్ను దగ్గర తీసుకొని 2 చేతులతో గట్టిగా హత్తుకొని, అయ్యా నన్ను క్షమించు, నీ వయస్సును బట్టి నీ ఆకారాన్ని బట్టి ఏదేదో మాట్లాడాను, నీ వాక్యం చెప్తున్న దగ్గర నుంచి నేను వెనక నుండి నేను చూస్తున్నా, నీ వెనుక దేవుని మహిమ నిలవబడి ఉండటం నేను కన్నులారా చూచాను. అప్పుడు రాసుకున్నానండి పాట. చిన్న పల్లవి వేద్దామా? డి మేజర్. బహువింతగా ఆ పదం అక్కడి నుండే పుట్టింది. ఎందుకంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాలంటే రంగు నచ్చాలి, హైట్ నచ్చాలి, ఆకారం నచ్చాలి, ఆస్తి నచ్చాలి, అంతస్తు నచ్చాలి. ఒక మాటలో చెప్పాలి, అన్ని నచ్చితేనే ప్రేమిస్తాం. కానీ నేను ఏమి నచ్చకపోయినా నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అది ఈ పాట. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా, బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. లోకములోని ప్రేమయు నీ సిలువ ప్రేమకు సాటి కావు. లోకములోని ప్రేమయు నీ సిలువ ప్రేమకు సాటి కావు. నీ సిలువ ప్రేమకు సాటి కావు. బహువింతగా 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 ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. ఎందరో లోకంలో ఉండగా నీ చూడను అయ్యో చూడను. ఎందరో లోకంలో ఉండగా నీ చూడను అయ్యో చూడను. నన్నెన్నుకొన్నావు, రక్తంతో కడిగావు, నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు. నన్నెన్నుకొన్నావు, రక్తంతో కడిగావు, నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావు. నీ నామము నాకిచ్చినావు, నీ నామము నాకిచ్చినావు. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. అప్పుడు రాసుకున్నానండి, ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది అత్తరులు ఉన్నారు, ఎందుకు పనికిరాని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు నాయన అని రాశాను. ప్రైజ్ ది లార్డ్. yes ఏమన్నా కొన్నిసార్లు దేవుని వాక్యం మనం అంగీకరించాలంటే ముందు మనకి ఎవరు నచ్చాలి? వాక్యం చెప్పే చూడండి, ఒకసారి చదవండి, ఆ మాట చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. అప్పుడు చదవండి అయ్యా. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. అదుగో నన్ను మీరు రిజెక్ట్ చేయలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలన, క్రీస్తు యేసును వలన నన్ను అంగీకరించుతిరి. అందరూ ఆమేన్ చెప్పండి. చేతులెత్తి స్వరం ఎత్తి కళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు తలలు పైకెత్తులను చూడండి. ఎప్పుడైనా సరే నీవు వింటున్న దేవుని వాక్యం నీ ఆత్మీయ జీవితంలో కార్యసిద్ధి కలుగజేయాలి అనంటే ఆ వాక్యాన్ని అంగీకరించే ముందు వాక్యాన్ని బోధించే సేవకుని అంగీకరించాలి.
ఎవరిని అంగీకరించాలి? తలలు పైకెత్తిన చూడండి, తల్లి తల్లి ఒకసారి నన్ను చూడండి, ఎవరిని అంగీకరించాలి? ఇప్పుడు ఇందాక ఏ సంఘానికి వెళ్ళాడు? పౌలు గారు దశలోని సంఘం. ఇప్పుడు ఏ సంఘానికి వచ్చాడు? గల్తీ సంఘానికి వచ్చాడు. ఈ గల్తీ సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు గారు ఎలా ఉన్నాడు తెలుసా? కళ్ళ జబ్బు. ఏ జబ్బు? కళ్ళలో నుండి కుసులు గారుతూ ఉండేవట. ఇట్లా దోమల ఏగల్ని కొట్టుకుంటూ అట్లా అంత బాగా ఏమండి అవి ముసిరేవట. భయంకరమైన దుర్వాసన, భయంకరమైన పరిస్థితి. ఇటువంటి ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తే రాక రాక మన ఊరికి ఈ జబ్బు కూడా వచ్చాడేంట్రా అని అనుకోలేదట. విషయం అర్థమవుతుందండి. సేవకుని రోజున చాలా మంది అండి, చాలా చోట్ల చాలా మంది జాగ్రత్త. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్ముడి స్థలంలో ఈ మాటలు చెప్పడానికి నన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ సంఘం కాపరిని నీవు ఎలా అంగీకరిస్తున్నావు? నీ సంఘం కాపరిని, సేవకుని నీవు ఎలా అంగీకరిస్తున్నావు? ఎలా చూస్తున్నావు? సేవకుని బలహీనతలు చూస్తున్నావా? దేవుని ఏర్పాటును చూస్తున్నావా? పౌలు గారి కళ్ళ జబ్బుతో వెళ్తే ఈ జబ్బోడు మన కొద్దికి ఎందుకు వచ్చాడని అనుకోలేదట. ఏం జరిగిందో తెలుసా? ఈ సేవకుడు నిలబడితే చాలు గలతీ సంఘస్థులట పౌలు గారిని దేవదూత వల్లి చూసేవారు. చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఇంకా కొన్ని సార్లట ఇవన్నీ యేసు ప్రభులాగా ఫీల్ అయిపోయేవాళ్ళట. హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఒక పాఠం నేర్చుకోవాలి తెలుసా? నీకు వాక్యాన్ని బోధించే సేవకుడు, నీ సంఘాన్ని నడిపించే సేవకుని నువ్వు ఎలా చూడాలో తెలుసా? పొట్టోడు, గట్టోడు, నిలబడ్డాడు, అడ్డ, ఇది ఈ తిక్కల తిక్కల మాటలు కాదు. నీ సంఘ కాపరిని దేవదూత వలె చూడగలగాలి. హల్లెలూయా. ఆయా సమయ సందర్భాలలో నీవు యేసయ్య వలెనే ప్రేమించాలి ఒక సేవకుని. అప్పుడు దేవుని కృప సంఘం మీదకి దిగి వస్తుంది. అసలు ఈ సంఘం ఇంకా ఎంత ప్రేమించిందో తెలుసా? ఆ క్రింద మాటలో 15వ వాక్యంలోనూ 16వ వాక్యంలో ఉంది, శక్యమైతే మిమ్మల్ని కూర్చున్న ధన్యత ఏమైనది. 15వ వాక్యం 16వ వాక్యం అండి. 15 మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఉందరని అందరు నన్ను చూడండి ఒకసారి. వాళ్ళు అడిగారంటే గల్తీ సంఘస్థులు, పాస్టర్ గారు, అయ్యగారు మీరు కనుక అంగీకరిస్తే మా కళ్ళు పీకి మీకు ఇచ్చేస్తాం. మీ లాటోలు మాకు కావాలి, మీ ఉపదేశాలు మాకు కావాలి, మీ ప్రార్థన మాకు కావాలి, మీ చేతులెత్తి దీవించడం మాకు కావాలి. హల్లెలూయా. నిన్నో మొన్న ఎక్కడికి వెళ్ళాను, ఒక ఊరికి వెళ్తే అక్కడ చెప్తున్నారు వారానికి ఒక పాటర్ గారిని మార్చేస్తారంట. వారానికి ఒక పాటర్ గారు నచ్చితే ఏమో నెల 2 నెలలు అంట, నచ్చితే. నచ్చకపోతే వారమే. అంటే పాస్టర్ గారు ఎలా కనబడుతున్నాడు? కూరలో కరివేపాక, ఏమంటే గోంగూరలో పురుగా? సేవకుడు అంటే ఎవరు అనుకున్నావు? దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకున్నావు? దేవుని ప్రతినిధి. అందుకే రోషంతో అన్నాడు, నువ్వు చూస్తావు కనుక వీడికి ఏం చెప్పినా టేక్ ఇట్ ఈజీగానే ఉంటది. ఎవడికి? ఈ పిఏ గడి ఎవడాడు. అందుకే ఇందా చెప్పా, చిన్నపిల్లలకి, యూత్ కి, యవనస్తులకి చెప్పా, ఎవరిని పడితే వాళ్ళ పక్కన పెట్టుకోకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం. ఈ రాజు గారు ఒక అపహాసకుని పక్కన పెట్టుకునేసరికి దేవుని మాటకు విలువ లేకుండా చేస్తారు. ఈ రోజున సంఘస్థులు కూర్చున్నప్పుడు నువ్వు వాక్యాన్ని వినేటప్పుడు 10 మంది ఉంటారు, అక్కడ దిగుతూ ఉంటారు. అసలు ఆ పిల్ల రాలేదు కానీ అమ్మాయి వాక్యం అంతా అమ్మాయిదే. ఎవరిది? మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఏదో పెద్ద గణకార్యం చేసినట్టు, నిన్న నువ్వు రాలేదు కానీ నీ గురించి చెప్పాడా?
ఏంటది? మరి నీ గురించి ఏం లేదమ్మా అంటే నీ గురించి పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వినలా. ఏ వాక్యం ఎవరికి సూటములు, ఎవరికి తగిలిద్దా, ఎవరికి కలిసి వచ్చిద్దా అని వాళ్ళకి పంచే పనిలో ఉండవు. అందుకే నీకు ఎక్కలా విషయం అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మాట్లాడితే అందరితో మాట్లాడతాడు. చెప్పగలను, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఈ వాక్యాన్ని మనుషుల మాటని ఎంచగా దేవుని వాక్యమని ఎంచు. ఆ వాక్యాన్ని బోధించే సేవకుని దేవదూత వలె అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం కార్యరూపం దాలుస్తుంది. ఏం చేస్తుంది? చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. అయ్యగాడు ఎలీషా గారు వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం నలుగురు కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. నలుగురు ఊరు బయట ఉన్న కుష్ఠరోగులు, మన షోమ్రోన్ పట్టణం అంతా కరువు ఉంది, ఒకరినొకరు చంపుకొని అంటున్నారు. మనకు కూడా ఆకలేస్తుంది, సత్య సాగు బతుకులో ఉన్నాం. ఊళ్ళో పోయినా మనకు ఆహారం లేదు, అక్కడికి వెళ్తే సస్తం, ఇక్కడున్న సస్తం. అదిగో అక్కడ శత్రువులు ఉన్నారు, సిరియన్లు. అక్కడికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేద్దాం, జాలి తెలిసి దయ తెలిసి అంత మొదలు పెడితే బతుకుతాం, లేదు వాళ్ళు కూడా చంపితే చచ్చిపోతాం. అక్కడికి వెళ్ళిన సాగు తప్ప మనకు వేరే గతి అంటారు లేదు, వెళ్దాం రా బాబు అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకొని సాగును వెతుక్కుంటూ వెళ్ళారు. ఈ చిత్రం ఏంటంటే, ఉదయకాలం సేవకుల ద్వారా వాగ్దానం చేసిన దేవుడు, ప్రవచనాత్మకంగా మాట్లాడిన దేవుడు ఎవరిని 24 గంటలు గడిచే లోపు కాదు, సాయంకాలం లోపే ఎవరిని శత్రువులందరూ పారిపోయేటట్లు చేశారు. వారు సిద్ధపరుచుకున్న ఆహారాన్ని ఉన్నది ఉన్నట్లుగా విడిచిపెట్టి పారిపోయేటట్లు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురు కుష్ఠరోగులు వెళ్ళేసరికి ఇళ్ళన్ని గోడారాలన్నీ ఖాళీగా దాంట్లో దీంట్లో చూస్తే ఎవరు లేరు. శుభ్రంగా అసలే ఆకలితో ఎవడుంటే మనకి ఎవడు లేకపోతే ముందు తినడానికి వచ్చాం, కడుపు నిండా తినడానికి ఏ అలికిడి లేదు. ఏమండి కడుపు నిండి నాకు ఏం చేస్తారంటే ఒకడు ఉంటాడు, ఇటువంటి మీటింగ్లకి వచ్చి సెల్ ఫోన్లు కొట్టేస్తున్నాడు. ఆడికి పట్టిన దెయ్యం అది. అర్థమవుతుందా? పాస్టర్ గారు కొంచెం మంచిగా ఇస్తారా అని అనగానే పాస్టర్ గారు పాప అమ్మ ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి ఈడు అక్కడ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ లేపేస్తాడు. ఈలో పాస్టర్ గారు ఎవరికో ఫోన్ చేయాలని చూస్తే ఇక్కడ కాదు లేదు. అంటే ఇది మందిరానికి వచ్చాడా, వాక్యం దానికి వచ్చాడా, దొంగతనాలు చేయడం, వీళ్ళు తినడానికి వెళ్ళారా, దోసుకోవడానికి వెళ్ళారా? దేవుని కార్యం అండి. హల్లెలూయా. తిన్న తర్వాత ఈ గుడారం అంతా దోసుకొని వెళ్ళి వీళ్ళ గుడారాల్లో దాచుకొని మళ్ళా సెకండ్ రౌండ్, అసలు ఆకలి మీద ఉంటారు, మళ్ళీ 2 రౌండ్ దొరికితే మనం ఎన్ని రౌండ్లు వేయగలం? ఇంకొంచెం అయ్యగారు భోజనం చేసి కూర్చున్నారా, చెయ్యాలా? అయితే జాగ్రత్త అయ్యగారు, ఎందుకంటే 2 ముద్దలు ఎక్కువే, ఇబ్బంది ఏమి లేదు, సమృద్ధిగా ఉండే. గట్టిగా కళ్ళు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అసలే ఆకలి మీద ఉంటారుగా 2వ రౌండ్ వచ్చారు, మళ్ళా తిన్నారు. తిని మళ్ళా దోసుకొని మళ్ళా వెళ్ళి మళ్ళా దోసుకొని ఇప్పుడు మళ్ళా 3వ రౌండ్ స్టార్ట్ అయ్యారు. ఎర్ర బలే మన పనే, సత్తామో బతుకుతామో తెలియని మన పరిస్థితుల్లో